సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే ఆ, భారతి గారిని ఉద్దేశించి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చేబ్రోలు కిరణ్ ఆ పైన అరెస్ట్ అవ్వడం చూసారా. అదే ఆ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే సైకోలను పెంచి పోషించారు. వాళ్ళు అక్కడ మాట్లాడితే వల్లభనేని వంశీ అయినా లేకపోతే దారపనేపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా అంబటి రాంబాబు అయినా మాట్లాడితే వాళ్ళని గురించి పట్టించుకోలేదు. అదే మేమైతే కనుక యాక్షన్ ఎట్లా తీసుకున్నారో చూసారా అని చెప్పడం, మా ఐటీడీపీ కార్యకర్త అయినా అరెస్ట్ చేయించామని చెప్పడం, అదంతా ఒక నాటకం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యాఖ్యానిస్తోంది. అదే అంబటి రాంబాబు తాజాగా చేబ్రోలు కిరణ్కి వెంటనే బెయిల్ వచ్చినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఇది ఒక పెద్ద నాటకం, ఇప్పటికి కూడా ఇదిగో ఇన్ని వందల మందికి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయంటూ మాట్లాడుకొచ్చారు. అదేంటో విందాం ఒకసారి. అతను పెంచి పోసిన ఎవరండి? అసలు ఐటీడీపీ కార్యకర్తగా ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? అతనే చెప్పాడే. ఒకసారి ప్లే చేయండి.